అని మొదటి నుంచి ఉన్న బంధాలే మధ్యలో వచ్చినటువంటివి కాదు. మధ్యలో బంధాన్ని తెంచుకున్నాము లేదా పక్కన పెట్టాము, మార్గంలో నడుస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ బంధాల గురించి మాట్లాడుతున్నాం అంటే మళ్ళీ ఆ మార్గాలు ఎందుకు మన దాకా వచ్చినట్టు లెక్క. ఆ మార్గాలు రావడానికి గల కారణం ఏంటి? ఒకసారి వదిలేసినటువంటి బంధాన్ని ఏది బంధం అనుకున్నామో ఆ బంధం మళ్ళీ వచ్చి మనల్ని పుట్టుకున్నదంటే కారణం ఏంటి అంటే ఇప్పుడేంటి? అవునా? మధ్యలో ఆలోచన స్రవంతిలో మార్పు వచ్చేసింది. సాధన చేస్తూ ఆలోచన స్రవంతిలో మార్పు వస్తే ఆలోచనలకు భంగపడిపోయాం మనం. మంటరకప్పుడే పట్టుకుంది కాల్ని, అది 2 కొండలు పెట్టి ఉచ్చుతున్నది. నొప్పి లేక ఏం చేస్తుంది? నొప్పి పుడుతున్నది. ఈ మంటరకప్పలు ఇంతకు ముందు కూడా పుట్టుకున్నది, అది 2 కొండల చేత ఒత్తుతూ ఉన్నది. సంసార విషయాలన్నీ మోహంలో భ్రాంతిలో మునిగిపోయి చేసింది అది. ఇప్పుడు 2 కొండలు తీసాము, పక్కన పడేసాము, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాము, ముందుకు వెళుతున్నాము. మళ్ళీ వచ్చే ఎంటరకాయ పట్టుకున్నదంటే ఏంటి విషయం? సాధనలో ఎక్కడో బలం తగ్గిపోయినందువలన. మధ్యలో సాధనలో బలం తగ్గిపోతే పర విషయాలు మనల్ని అంటుకుంటాయి, కబళిస్తాయి, మార్గాన్ని భంగం చేస్తాయి, విఫలం చేస్తాయి. కాబట్టి ఏం చేయాలి? సాధన ప్రగాఢంగా చేసేటప్పుడు నేను ప్రతిసారి మీకు చెప్పేది అదే. ఏం చెప్పుకున్నాం మనం? రాత్రిపూట పండుకునేటప్పుడు ఈ దినసరి కార్యక్రమాలు మొత్తం సమీక్షించండి. ఇంట్లో సాధన భంగం జరిగే విషయాలు ఏం జరిగాయి, సాధనకు అభివృద్ధి ఉండడానికి కావాల్సిన విషయాలు ఏమైనా జరిగాయా, వీటిల్లో సాధన భంగం కలిగే విషయాలు ఏమైనా ఉంటే రేపటి జీవితంలో వాటిని పక్కన పెట్టేసేయటం, సాధన అభివృద్ధి జరిగే మార్గం విషయాలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ రేపు ఇంకా బలంగా వాటిని ప్రవేశపెట్టడం. ఆహారం కూడా మనల్ని బంధిస్తుంది. మనకిష్టమైనటువంటి ఆహారం ఎవరైతే ఇచ్చి అక్కడ పెడితే ఇప్పుడు ఈరోజు సాధన తిన్న తర్వాత చేద్దాలి. చిన్న విషయం ఆహారం ఏమనిపిస్తుంది? ధ్యానం చేస్తూ చేస్తూ తిన్న తర్వాత మళ్ళీ చేద్దాం అనిపించింది. ఆఫ్టర్ ఆల్ ఆహారం అంటే దేహానికి అవసరమైన ఆహారం ఇస్తూ చిరుతిండి లాంటి ఒక ఆహారం మన ధ్యానాన్ని భంగం చేస్తే ఎంత అల్పంగా స్వల్పంగా ఉన్నాము మనం అని ప్రశ్న వేసుకో